మహానుభావుడు. ఇవాళ నందమూరి తారక రామారావు వారిది శత జయంతి ఉత్సవాలు ఇప్పుడే మొదలయ్యాయి. చాలా బాగుంది. అయితే ఇక్కడ ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన వ్యక్తి ఆయన. ప్రతి సినిమా వాడు కూడా గర్వపడాల్సిన వ్యక్తి ఆయన. రెండు రకాలుగా కూడా తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి, అలాగే సినిమాలో ఒక ఐకానిక్ పర్సన్ ఆయన. అటువంటి ఇండస్ట్రీలో నేను ఉండడం నా అదృష్టం. ఆయన ఉన్నటువంటి ఇండస్ట్రీలో నేను ఉండడం నేను గొప్ప వరంగా భావిస్తున్నాను. అటువంటిది ఆయన పేరుతో వచ్చినటువంటి ఈ అవార్డు నాకు ఈరోజు నన్ను ఎంచుకున్నందుకు ముఖ్యంగా భువనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంస్థకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరికీ మరొకమారు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటిది ఉన్నప్పుడల్లా అవార్డు తీసుకున్నప్పుడల్లా ఒక బాధ్యత పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా క్వాలిటీ సినిమా చేయడం అనేది ఒక ప్రతి నిర్మాత ఆలోచించాల్సిన విషయం. డబ్బు ఒకటే కాదు, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. దానివల్ల ఎటువంటి ఎక్కడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చేయాల్సింది. నాకు రమణమూర్తి గారితో సెకండ్ రీజన్ ఏంటంటే 30 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో చదువుకోవడానికి కాలేజీకి వచ్చినప్పుడు నేను ఉన్నటువంటి ఇంట్లోనే పక్క పోర్షన్లో రమణమూర్తి గారు ఉండేవారు. అప్పుడు ప్రాబ్లీ భువన చాలా చిన్నపిల్ల అనుకుంటాను. 1 ఇయర్ నేను అప్పుడు కాలేజీకి వెళ్తుండేవాడిని. రమణమూర్తి గారు చూసినప్పుడల్లా నాకు చాలా గొప్పగా అనిపించేది. ఎందుకంటే ఆయన సింపుల్గా ఒక సింపుల్ వైట్ షర్ట్ వేసుకుని మామూలు నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి ఆటోకి వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ వెళ్ళడం డైరెక్ట్గా అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరకో, రామారావు గారి దగ్గరకో, రోసే గారి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చేవారు, సినిమాలు తీసేవారు. ఇది ఇంత సింపుల్గా ఉన్నారు, ఇంత గొప్ప పనులు ఎలా చేస్తున్నారు ఈయన. ఆయనతో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. నేను అప్పుడు డిగ్రీ చదువుతుండేవాడిని. సో ఆయన గొప్ప ఇన్స్పిరేషన్ నాకు. అటువంటి వ్యక్తితోటి 30 సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉండి ఆయన పేరుతో ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా అదొక గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మరొకమారు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.